హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ మోమోస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే దానికి కాంబినేషన్ అయిన రెడ్ చట్నీని కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేశాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అన్నది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 4 టమాటాలని సగం సగంగా ముక్కలుగా యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం బాయిల్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ టమాటాలు అలాగే ఎండుమిరపకాయలని బాయిల్ చేయడానికి నియర్లీ 7 to 10 minutes అయితే పట్టింది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే టమాటాలని కూడా వేసుకోవాలి. ఇక టమాటాలకు పైన ఉన్న లేయర్ని తీసేసి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 teaspoon వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes వరకు మనం కుక్ చేసుకుంటే మన రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాము. ఇక్కడ నేను ఒక గిన్నెలో 2 కప్పుల వరకు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 teaspoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల వరకు మనం పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను. ఆల్రెడీ మిక్సీలో ఒకసారి పేస్ట్ చేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 teaspoon వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి పిండిని. దాన్ని తీసుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మోమోస్కి కావాల్సిన పిండి ఈక్వల్గా వస్తుందండి. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. సో ఇలా రోల్ చేసుకోవాలి రెండింటిని కూడాను. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన మనం మైదాని కొంచెం జల్లుకొని కలుపుకుంటే కనుక మనకి ఒక్కొక్క పిండి అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. అలాగని మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో మనం స్టఫింగ్ని యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసి కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇలా అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అన్ని సైడ్స్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మోమోస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీనిపైన పెట్టుకోవాలి. సేమ్ మనం ఇడ్లీకి ఎలాగైతే కిందన కొంచెం వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా మోమోస్ని కూడా అలాగే స్టీమ్ చేసుకోవాలి. నియర్లీ ఒక 10 మినిట్స్ వరకు చేస్తే కనుక మన యమ్మీ టేస్టీ అయిన మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.